నమస్కారం కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల వైసీపీ మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డి కార్యాలయం వద్ద కార్యకర్తలతో పండగ వాతావరణం. రాజగోపాలరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం. అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మంజర్ జిల్లాని సాము. పోచా బ్రహ్మానందరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి, అభినందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్. నంద్యాల ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. చైర్మన్ మహబూబ్ బాషా. గౌడ కార్మికుల సంఘ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు. కుటుంబాలకు చేయూత. నంద్యాలలో జెడ్పీటీసీ వైసీపీ పార్టీ కార్యాలయ ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డి. నూతన సంవత్సరంలో అయినా మా వేతనాలు పెంచండి జగనన్న అంటూ మున్సిపల్ కార్మికులు కేక్ కట్ చేసి వినూత్న నిరసన. నంద్యాల వైసీపీ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డి కార్యాలయం వద్ద నూతన సంవత్సరం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. నంద్యాల వైసీపీ కార్యాలయంలో మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల గజమాలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన మల్రెడ్డి రాజగోపాలరెడ్డి పట్టణంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందజేయడమే కాకుండా ఏ కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా వారి కుటుంబానికి అండగా ఉంటూ ప్రజల గుండెల్లో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, టీడీపీ మాజీ కౌన్సిలర్లు మేళతాళాలతో, పూల గజమాలతో మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డిపై ఉన్న అభిమానాన్ని నాయకులు, అభిమానులు చాటుకున్నారు. కార్యాలయం వద్ద అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో పండగ వాతావరణం నెలకొంది. రాజగోపాలరెడ్డికి వైసీపీ, టీడీపీ, బీజేపీ తేడా లేకుండా నాయకులు అతని మీద ఉన్న అభిమానంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి పదంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలని, ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ కూడా మేలు చేయాలని అన్నారు. జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా, ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా పేరు మూలము వెతికి మా జత చేరిన
కొడుకు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా, పేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఓ పెదవుల్లో వెన్నెల్లు, గుండెల్లో కన్నీళ్ళు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరణాళ్ళు. ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో కురిసాయి ముంగిళ్ళు. మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినాళ్ళు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. నేను తీసుకున్నా ఓకే సార్. నీకు అడ్డమా కింద దగ్గర అందరి దగ్గర అండి.
చూడండి ఎంతసేపు చూసి వచ్చిన ఏమన్నా ఆత్మ సార్ మా దేవుడు సార్ మోహన్ నా ఫోటోలు వెళ్ళా సార్ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మనజర్ జిల్లాని సాముని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, డిఆర్ఓ పుల్లయ్య, ఇతర జిల్లా అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సార్ మన మిర్చి స్టార్ట్ చేయడంలో ఎస్ సార్ మళ్ళీ ఒకసారి మీరు కమిషనర్ గారికి ఫోన్ చేయండి సార్, లైసెన్స్ కావాలా. నేను కలిశాను, మీరు ఫోన్ చేశారండి సార్. మేడం ఎస్ మేడం. అంటే 2024 గురించి 2003లోనే ఉన్నాను. ఫ్రెష్ స్టాక్ స్టార్ట్ అయింది సార్. మనకు కొంచెం ఎక్స్పోర్టర్స్ వస్తే బాగుంటుంది సార్. ఆల్రెడీ లైసెన్స్ కోసం చేశారు. కలిసి మై ఫాదర్స్ క్లాస్మేట్. మెడికల్ కాలేజ్లో వర్క్ రియలీ హార్డ్. మెడికల్ కాలేజ్ able to నంద్యాలలో నూతన సంవత్సర సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారస్తులు, అధికారులు, నాయకులు పూలమాలలతో, బొకేలతో ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 2024లో రైతులకు, ప్రజలకు మంచి జరగాలని, వారు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, రాబోయే రోజుల్లో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని, ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని, సీఎం అయితేనే పేద కుటుంబాల్లో వెలుగులు వస్తాయని తెలియజేశారు.
నా ఎస్ సార్ ఓకే ఓకే సార్ ఎస్ సార్ సార్ ఇక్కడ చూడండి సార్ అందరూ సార్ ఇక్కడ చూడండి సార్ అందరూ ఇక్కడ చూడండి సార్ హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఎస్ సార్ సార్ ఓకేనా answer okay sir 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 నంద్యాల జిల్లాలోని వినూత్న రీతిలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మొక్కల పంపిణీ విజయవంతమైంది. నంద్యాల జిల్లాలోని మొట్టమొదటిసారిగా పూలతో బొకేలతో కాకుండా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటామని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అధికారుల ద్వారా పిలుపునిచ్చిన విజయం తెలిసిందే. ఇక దానికి అనుగుణంగా బొమ్మల సత్రం R&B గెస్ట్ హౌస్ ముందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీకి ఒక స్టాల్ ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి విలువైన మొక్కలను మాస్కులను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయడం జరిగిందని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య ప్రారంభించగా దాదాపు 300 మందికి పైగా మొక్కలను మాస్కులను పంపిణీ చేయడం జరిగింది. అందులో ఉందిలే సార్ చెప్పండి ఏం చెప్పంటారు ఒక్క నిమిషం అమ్మా.
నంద్యాల ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి ధ్యేయం చేత ఇక్కడ మనం బొకేలు వాటికి బదులుగా మరి మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశం చేత మొక్కలు పంపిణీ చేస్తూ మొక్కలను సీనియర్ అఫీషియల్స్కు వారికి అందజేస్తూ నూతన సంవత్సర విశేషం వారికి తెలియజేయడం జరిగింది. మరి ఈ సంవత్సరము ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారు దాదాపు 300 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. మరి రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకు ఉచితంగా మొక్క పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ఈరోజు జిల్లా అధికారులు మరి చాలామంది కూడా మరి మిగతా ప్రజలు కూడా ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పూల మొక్కల కేంద్రంలో అందరూ కూడా వారి యొక్క నేమ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి మొక్కలను మరి అందరూ కూడా విరివిగా పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మరొకసారి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుకు జిల్లా ప్రజలకు, అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, మరి కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా దస్తగిరి సార్ వారికి మరి చాలా షార్ట్ టైంలో ఈ మెసేజ్ అందరూ కూడా పాస్ ఆన్ చేసేందుకు వారు చేసినటువంటి కృషికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అసలు మేము 1 అవర్లో అంత ఫాస్ట్గా అయిపోతుంది. సొసైటీ నంద్యాల జిల్లా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నంద్యాల జిల్లాలో ఈ పర్యావరణ పరిరక్షణ కోసము వినూత్నంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలానీ శామ్యూల్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మొక్కలను పంపిణీ చేస్తున్నాము. బొకేలు ఇటువంటివి లేకుండా ఈ మొక్కలు నాటడం వల్ల పర్యావరణం కూడా పరిరక్షణ అవుతుంది. మనం న్యూఢిల్లీ అటువంటి వాటిలో చాలా కాలుష్యం ఎక్కువైపోయింది, గాలి తక్కువైపోయింది. ఇప్పటి నుంచే మన ఆంధ్ర అటువంటి మన సౌత్ ఇండియాలో ఇట్లా మొక్కలు నాటడం వల్ల అటువంటి విపరీత పరిణామాలు మనకు ఉండవు. ఆ కాలుష్యం నివారణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి మొక్కలను నాటాలి. రెడ్ క్రాస్ సొసైటీ ఈరోజు మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. అట్లా వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు మొక్కలను ఈరోజు పంపిణీ చేశాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మన రెడ్ క్రాస్ సొసైటీ వాలంటరీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన రెడ్ క్రాస్ సొసైటీకి సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంటు, జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ సార్ గారి ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు బొకేలు, పూలదండలతో కాకుండా పూల మొక్కలతో అలాగే మొక్కలతో నూతన సంవత్సర వేడుకలు జరపాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి ఈరోజు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈరోజు దాదాపు 300 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నర్సరీ నుంచి తెచ్చిన పూల మొక్కలే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో 200 మొక్కలు కూడా తెచ్చి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అన్ని మొక్కలు కూడా ఇంత విపరీతమైన స్పందన ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు 2 గంటల్లోనే దాదాపు 500కు పైగా మొక్కలు పంపిణీ చేయడము చాలా నంద్యాల పట్టణ ప్రజలు పర్యావరణం రక్షించాలని చాలా తాపత్రయంతో ఉన్నారనే విషయం తెలిసింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా భారీ ఎత్తున చేపడతామని తెలియజేస్తున్నాం. కమ్మని కళలకు ఆహ్వానం అంటూ కొత్త సంవత్సరానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నంద్యాలతో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఎస్ఎంబి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి 2024 నూతన సంవత్సర వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లిలోని ఎస్ఎంబి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ మహబూబ్ బాషాకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పూలమాలలు, బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎస్ఎంబి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మీద ఉన్న అభిమానంతో పూలమాలలతో, బొకేలతో శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆయన వారి కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని, ఇలాగే మా సంస్థను ఆదరించాలని, నమ్మకానికి మారుపేరని, ప్రతి పేదవాడు ఇంటికల నెరవేర్చాలనే ఉద్దేశంతో తక్కువ ధరకు వెంచర్లు వేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టించుకోవాలనే సంకల్పంతో వేసి మా సంస్థను స్థాపించడం జరిగిందని,
ఒక్కసారి వచ్చి మా వెంచర్లను పరిశీలించాలని ఆయన కోరారు. అలాగే మా సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. నంద్యాల గౌండ కార్మికుల సంఘ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ వద్ద గౌండ కార్మికుల కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు గౌండ కార్మికులు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ప్రజలందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, కార్మికులు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని వారి కోసం గౌండ కార్మికుల సంఘ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌండ కార్మికుల సంఘ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రజలకు అల్పాహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికుల అధ్యక్షుడు ఓబులేష్ మాట్లాడుతూ కార్మికులు ఐక్యతతో ముందుకు వెళ్లాలని, ప్రతి కార్మికుడు గౌండ కార్మికుల కార్యాలయంలో గుర్తింపు కార్డులు తీసుకురావాలని, కొంతమంది మేస్త్రీలకు గుర్తింపు కార్డులు లేవని, వారి దగ్గర కార్మికులు వెళ్తున్నారని, గుర్తింపు కార్డు లేని వారు కూడా పనిచేస్తే గౌండ్ల కార్మిక సంఘానికి ఎటువంటి సంబంధం లేదని, వారికి ఏ అవసరం వచ్చినా గౌడ కార్మిక సంఘ నాయకులు స్పందించారని, గుర్తింపు పొందిన మేస్త్రీల వద్ద పనిచేయాలని, వారికి ప్రభుత్వం నుండి పథకాలు వర్తిస్తాయని తెలిపారు. గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ గౌండ కార్మికులకు ఏ అవసరం వచ్చినా న్యాయపరంగా అండగా ఉంటామని, కలసిమెట్టుగా కార్మికులు పనిచేసుకోవాలని తెలిపారు. मोटा है వీళ్ళ ప్రోత్సాహం వీడు ఆఫీస్ रमना जनवरी है, खुशी है तो ये बड़ा पूरा खुशी आता तो अभी 4 दिन खुशी करता
మా లబ్ధి కోసం కానీ మా స్వభావం కోసం కానీ మేము ఏర్పాటు చేయలేదు. వెనుకబడి ఉన్న వాళ్ళను, ఒక మేస్త్రి ఉంటాడు, ఒక బిల్డర్ ఉంటాడు, ఆ బిల్డర్కి అన్యాయం జరుగుతుంది. ఒక 10 లక్షల లాస్ కావచ్చు, 5 లక్షల లాస్ కావచ్చు, ఓనరు పలుకుబడితో అతన్ని బెదిరించవచ్చు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం 10 మంది కలిసి ఒక మాట మీద పోతే అతన్ని ఎదుర్కోవచ్చు. మనకు వచ్చిన వర్కర్ను కానీ ఒక బిల్డర్స్ కానీ మనం కాపాడుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఎక్కడ కొత్తగా వస్తున్నారు, ఇక్కడ గుంటూరు అంట, విజయవాడ అంట, హైదరాబాద్ అంట అని చెప్పేసి బిల్డర్ అనుకున్నారు. వాళ్ళని మీరు కట్టడి చేయకపోతే నంద్యాలలో ఏ మేస్త్రులకు పనులు ఉండవు, ఏ బిల్డర్లకు పనులు ఉండవు, ఏ వర్కర్స్ పనులు ఉండవు, అందరూ కలిసి వచ్చేస్తారు. మీరు జాగ్రత్తలు తీసుకొని ఈ ఒక సమావేశానికి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఈ విషయం మాత్రం సీరియస్గా తీసుకోమని చెప్పేసి మిమ్మల్ని పదే కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గవర్నర్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం నూతన సంవత్సర దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఏంటంటే 2023లో 2 సంవత్సరాల క్రితం కరోనా ఉన్నప్పటి నుంచి కానీ 2023లో కానీ మనకు పనులు అనేవి తగ్గినాయి బాగా ఈ మధ్యకాలంలో. ఎందుకంటే బిల్డర్స్ ఎక్కువ బయట నుంచి రావడం వల్ల, తర్వాత వర్కర్స్ బయట నుంచి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గవర్నర్లకు పని తగ్గిపోయింది. కాబట్టి మనము ఎప్పుడైతే యూనిట్గా ఉంటామో, ఒక యూనిట్ ఉంటామో, మనం వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 2023 సంవత్సరంలో ఏదైనా ఇబ్బందులు పడినా కూడా నంద్యాల జడ్పీటీసీ గోకుల్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద నూతన వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతన వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హోమాలు పూజలు చేయడం జరిగింది. అనంతరం గోకుల్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యాలయానికి వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి ఫలితాలు ఏర్పాటు చేసిన స్వామివారికి దర్శించుకోవడం జరిగింది. ఇక అర్చకులు వేద మంత్రాలతో దీవించడం జరిగింది. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గోకుల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని పరిష్కరించడానికి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చల్లగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వైసీపీ పార్టీ కార్యాలయం కార్యకర్తల కోసం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అడుగుతున్నారు నువ్వు వేసుకున్నావు తీసుకోవాలి ప్రభాకర్ తీసుకున్నా
అందరికీ నమస్కారం. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ కొత్తగా మా కుటుంబానికి సంబంధించిన ఒక కార్యాలయం ఓపెన్ చేసినాము. దానికి ఎంతో గొప్పగా నంద్యాల ప్రాంతం మొత్తము ఆరోగ్యాలతో నష్టం లేకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి గొప్ప హోమాలు చేపించి ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభించాము. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా ఎంతో గొప్ప ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింప చేయాలని, జీవో నంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు చేయకుండా మాటలు చెబుతూ ప్రగల్భాలు పలుకుతూ కార్మికులందరికీ సమస్యలను పట్టించుకోవడం లేదని, నూతన సంవత్సరంలోనైనా సమ్మెను విరమించేలా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్లు యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య నాయకులు రామకృష్ణ, కరీముల్లాయి కేక్ కట్ చేయగా కార్యదర్శి భాస్కరాచారి నాయకులు రామకృష్ణ, ఆదాం, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సిద్ధయ్యలతో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొనడం జరిగింది. మున్సిపాలిటీలలో 50,000 మంది మున్సిపల్ కార్మికులు జగనన్న నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఏమైనా సమస్యలను పరిష్కారం చేస్తాడేమో అని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూసినారు. నూతన సంవత్సర కానుక ఇస్తాడనుకుంటే నూతన సంవత్సరంలో మీకు ఎలాంటి మార్పు లేదు, మీ జీవితాలను నేను మార్చలేను అనే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికులు, సాధారణ కార్మికులు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము సాధికార సామాజిక యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది, మున్సిపల్ కార్మికులు అందులో మీకు కనపడడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే రాష్ట్రమంతా ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారో మున్సిపల్ కార్మికులు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నారని చెప్పేసి గమనించాలా. ఇప్పటికైనా వీరి జీవితాలను మార్చే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి సిఐటిగా కోరుతున్నాము. లేని పక్షంలో మీ ప్రభుత్వానికి జనవరి 1 ఇదే లాస్ట్ అవుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వము తగిన రీతిలో బుద్ధి చెప్తాము, సమ్మె పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తున్నాము. 7వ రోజు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్, సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ మరియు రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు 7వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు జగనన్న మా జీతాలు పెంచండి అనే రీతిలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు గుర్తించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు సిఐటిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల వైసీపీ మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డి కార్యాలయం వద్ద కార్యకర్తలతో పండగ వాతావరణం.
రాజగోపాలరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం. అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మనజర్ జిల్లాని సాము. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి, అభినందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్. నంద్యాల ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. చైర్మన్ మహబూబ్ బాషా. గౌడ కార్మికుల సంఘ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు. కుటుంబాలకు చేయూత. నంద్యాలలో జెడ్పీటీసీ, వైసీపీ పార్టీ కార్యాలయ ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి. నూతన సంవత్సరంలో అయినా మా వేతనాలు పెంచండి జగనన్న అంటూ మున్సిపల్ కార్మికులు కేక్ కట్ చేసి వినూత్న నిరసన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.